శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. మన గోపురం ప్రేక్షకులందరికీ కూడాను అనేక నమస్సులు. నాగదోషాలు ఏ విధంగా తొలగించుకోవాలి? అసలు నాగదోషం అని కానీ, సర్పదోషం అని కానీ, కాలసర్పదోషం అని కానీ ఇవన్నీ కూడాను తొలగించుకోవాలంటే ఏం చేయాలి? అసలు ఎందుకు వస్తాయి ఇవి అని అంటే, ఒక్కొక్కసారి ఏది నిప్పు అనేటటువంటిది తెలిసి ఎవరం ముట్టుకోము, తెలియక ముట్టుకుంటాం. అయితే నిప్పు తెలియక ముట్టుకున్నా కాలుతుంది కదా, నిప్పు నిప్పే కదా. అదేవిధంగా ఈ నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ వీటన్నిటి యొక్క ప్రభావం మనకి జ్యోతిష్యులు కనుక చెప్తారు. వాళ్ళు కుండలిని చక్రంలో చూడండి, 8వ స్థానం అనుకుంటాను, దాంట్లో చూడండి మీకు ఇటువంటి దోషం అనేటటువంటిది ఉన్నది అని చెప్తూ ఉంటారు. అటువంటప్పుడు మనం అందుకనే మన పూర్వీకులు నుంచి వచ్చేటటువంటిది ఏమిటి అంటే, కార్తీక మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష చవితినే నాగుల చవితి అని ఆ రోజున స్వామివారిని అర్చించటం, పూజించటం, పుట్టలో పాలు పోయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఏదన్నా ఉన్నా కానీ అవన్నీ పోతాయని. ఇంకా ఇంకొకటి ఏమిటి అంటే, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠి, దాన్నే సుబ్రహ్మణ్య షష్ఠి లేదా సుబ్బారాయుడు షష్ఠి అనే పేరుతో పిలుస్తామన్నమాట. అప్పుడు కూడాను స్వామివారిని పూజించటం, అర్చించటం అనేటటువంటిది జరుగుతుంది. ఇంకా మనకి జాతకంలో చూపించినప్పుడు ఏదన్నా ఉన్నాయండి అనుకున్నప్పుడు, అందుకని చెప్పే జంట నాగులు ఉన్న చోట, ఈ జంట నాగులు సాధారణంగా రావి చెట్టు కింద ఉంటాయండి. ఈ రావి చెట్టు కింద ఎందుకు ఉంటాయి అంటే, ఇందులో కూడా సైన్స్ ఉంది తెలుసా. ఏది కూడా మనం శంఖంలో పోస్తే కానీ మనకేమో తీర్థం కాదు. నాయనా ఇది తీర్థపాత్రలో నుంచి ఇస్తున్నానరా, తీర్థం అంటే మనం వినం. తీర్థపాత్రలో నుంచే ఇస్తున్నాము, ఇది అభిషేకం చేసిన తీర్థమే, తీసుకోండి మీకు ఫలితం ఉంటుందంటే కాదు, ఆ శంఖంలోనే పోస్తేనే తాగుతాం, లేకపోతే మాకు అది తీర్థం కాదు అంటున్నాం మనం. అదేవిధంగా మన సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వారు ప్రతిదీ కూడాను ప్రూవ్ చేస్తూ వస్తున్నారు. ఏ విధంగా అంటే, ఈ రావి చెట్టు యొక్క ఆకులు ఉన్నాయి చూసారా, రావి ఆకులు, అందులో గనక ఆ గాలిని గనక పీల్చినట్లయితే సంతానోత్పత్తి కలుగుతుంది. అందుకని చెప్పి ఆ రావి చెట్టు కిందన ఈ జంట నాగుల్ని పెడతారు. అక్కడ జంట నాగుల దగ్గర మనం ప్రతిష్ఠించగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటే ప్రతిష్ఠించటం ఒక రకం. మనకు అంతటి శక్తి సామర్థ్యాలు లేవన్న పక్షంలో ఎక్కడైతే ఆ జంట నాగులు ఉన్నాయో ఆ జంట నాగుల దగ్గర స్వామివారికి విశేషంగా అర్చనాది కార్యక్రమాలు చేయటం. ఈ విధంగా ఎవరైతే గనక చేస్తారో వారికి ఉన్నటువంటి ఈ దోషాలన్నీ కూడాను పోతాయి. ఇంకా అక్కడ మన గనక గమనించినట్టయితే శ్రీకాళహస్తిలో రాహుకేతు పూజ అనేటటువంటిది చేస్తారు. ఆ రాహుకేతు పూజ చేయించుకున్న తర్వాత మటుకు ఎవరిళ్ళకి వెళ్ళకుండా నేరుగా మనం మన ఇంటికే రావాలి. అలా మనకి ఏమన్నా గనక దోషాలు ఉన్నట్లయితే అక్కడ కూడా చేయించుకోవచ్చు. అదేవిధంగా గుంటూరు జిల్లా కాకానిలో కూడా చేస్తారండి. అట్లా అంటే ఎక్కడ ఏ ప్రాంతం వారికి ఎక్కడ వెసులుబాటుగా ఉంటుందో అక్కడ. ఇక్కడ హైదరాబాదు, సికింద్రాబాదు జంట నగరాల్లో ఉండేటటువంటి వారికి ఇక్కడ మన స్కందగిరి పద్మారావు నగర్ ఉంది, సికింద్రాబాద్ పద్మారావు నగర్ ఉంది కదా, అక్కడ స్కందగిరిలో కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ అంటే అక్కడ ఉదయమే మనకి అభిషేకాది కార్యక్రమాలు చేస్తారు. అక్కడ చక్కగా పూజ చేయించుకోవటం, అభిషేకాలు చేయించుకోవటం వల్ల ఎటువంటి నాగదోషాలు ఇలాంటివి ఏమన్నా కూడా ఉంటే కనుక పోతాయండి. ఈ విధంగా చేయటం వల్ల ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి సంతానోత్పత్తి కలగటమే కాకుండా సంతానం కలిగి కొంతమందికి వివాహం కావట్లేదు అంటారు. ఎందుకనంటే కారణం ఇదండి అంటారు. అలా చేయించుకోవడం వల్ల వాళ్ళకి వివాహం అవుతుంది. కొంతమంది అడుగుతుంటారు, ఏమండి వివాహం అయింది కానీ సంతానం కలగట్లేదండి అంటారు, ఇదే దోషం ఉందన్నారండి అండి. ఇలా చేయించుకోవడం వల్ల వాళ్ళకు ఉన్నటువంటి ఆ దోషం పోయి సంతానం కలుగుతుంది. ఏమండి మాకు వివాహం అయింది, సంతానం కలిగింది కానీ సంతానం అభివృద్ధిలోకి రావట్లేదండి అంటూ ఉంటారు. అలాంటప్పుడు కూడాను స్వామివారిని ఈ విధంగా పూజించినట్లయితే వారికి ఉన్నటువంటి ఆ సంతానంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పోయి స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా స్వామివారి యొక్క అనుగ్రహం అంటే మనకి ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి కానీ, మార్గశిర మాసంలో వచ్చేటటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి, దాన్నే సుబ్బారాయుడు షష్ఠి అంటారు, అప్పుడు కూడా చేసుకోవచ్చు.
ఇంకా లేదండి మాకు అప్పుడెప్పుడు కుదరలేదండి అనేక కారణాల వల్ల, ఎప్పుడైనా విడిగా ఒక ఆదివారం నాడు చేసుకోవచ్చా అంటే నిరాక్షేపణగా చేసుకోవచ్చు. అయితే చక్కగా ఇంట్లో శుచిగా శుభ్రతగా ఉండి తర్వాత మనం కూడా చక్కగా తలంటికి పోసుకొని తర్వాత దేవాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకాది కార్యక్రమాలు చేసుకొని పూర్తిగా ఉపవాసం ఉండి బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి సంతానం కలిగినటువంటి వారు చాలామంది ఉన్నారండి. ఈ విధంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగేందుకు గాను ఈ విధంగా స్వామివారిని ఏ విధంగా అయితే పూజిస్తారో అర్చిస్తారో వారికి సకల శుభాలు కూడా కలుగుతాయి. స్వస్తి.